ఇల్లు ఉంది అంటే ఉంది అన్నాడు. 30 లక్షల ఇల్లు ఉంది. ఏంది నువ్వు పేదవాడు ఏం పేదవాడు అని చెప్పి ఇన్ని వస్తువులు కొనిపెట్టున్నావు. ఒక్కసారి ఆ పేదరికాన్ని పక్కన పెట్టి ధనవంతుడు అనుకుంటే ఇంకెన్ని వస్తువులు కొంటావు నువ్వు? పేదవాడు అని ఇన్ని వస్తువులు కొనిపెట్టున్నాడు ఇంట్లో. నేను ధనవంతుడని కానీ ఆలోచించగానే అనుకున్నావు అంటే ఇంకెన్ని కొంటావో తెలియదు నీకు. నువ్వు పేదవాడా ధనవంతుడు? ఇప్పుడు చెప్పంటే నేను ధనవంతుని అన్నాడు. అప్పుడు అన్నాడు అంతవరకు పేదవాడు అన్నాడు. ఇప్పుడు నేను ధనవంతుని సార్ అని కొట్టాడు. క్లాప్స్ అన్నాను. కొట్టారు. నవ్వుతూ కూర్చున్నాడు. సార్ ఈ లాజిక్ దిల్లే సార్ నాకు. ఇప్పుడు నేను ధనవంతుని సార్. ఎన్ని వస్తువులు ఉన్నాయి కదా, 94 లక్షల రూపాయలు ఆస్తిపరుడు. నువ్వు పేదవాడు అనేది? పేదవాడు అంటే ఎవడు? ఇల్లు ఉండకూడదు, వాడి ఇంట్లో ఏ సామాన్లు ఉండకూడదు, తినడానికి చిండి చాలుకుంటా వాడు చాలు అప్పుడు తిరిగి తిన వాడిని పేదవాడు అంటాడు. వీడేం పేదవాడు అనేసి వాడు ఎన్ని వస్తువులు కొనిపెట్టినాడు అంటే ఒక్కసారిగానే వాడు మైండ్కి మళ్ళీ మేలుకొని కానీ ధనవంతుడు అని కానీ పాజిటివ్ థింకింగ్ చేస్తూ కానీ ఉంటే ఇంకో బోల్డ్ వస్తువులు కొంటాడు. అందుకే కదా ధనవంతుడుగానే ఉండడానికి కారణం వాడు ఆలోచన విధానం. అంటే నేను ధనవంతుని ఫీల్ అవుతూ ఉంటాడు. ధనరేఖం పోతూనే ఉంటుంది. పేదవాడు అని ఫీల్ అవుతూ ఉంటాడు. వాడు ధనవంతుడని ఫీల్ అవుతుంటాడు ఆనందంగా. వాడు ధనరేఖంలోకి వెళ్తుంటాడు. పేదవాడు అని వీడు కుంగిపోతూ ఫీల్ అవుతుంటాడు. వీడు పేదరికంలోనే వెళ్ళిపోతుంటాడు. కానీ కొంతమంది తిరిగినే ఉన్న వస్తువులను కూడా గుర్తు చేసుకోకుండా పేదవాడు అనుకుంటాడు. ఎన్ని వస్తువులు ఎన్ని రూపాయలు పెట్టుకుని ఉంటాడు, ఎలా పేదవాడు అవుతాడు? వాడు ధనవంతుడు. కాబట్టి ఆ వీడియోలు చూసి ఉన్నవాళ్ళు పేదవాళ్ళు అన్న వాళ్ళంతా మీరు కూర్చొని, మీ ఇంట్లో పిల్లలు ఉన్నా కానీ మీకు చదువు వచ్చినా కానీ కూర్చొని రాయండి. ఇల్లు ఎంత ఉంది, సొంత పిల్లు ఉంటే దాని వాల్యూ ఎంత, ఫ్రిడ్జ్ ఎంత, వాషింగ్ మిషన్ ఎంత, కుక్కర్ ఎంత, గ్యాస్ ఎంత, స్టవ్ ఎంత, నీలో ఉన్న బంగారు ఎంత, నీకు పొలం ఉందా, నీ దగ్గర ఏమేమి ఉన్నాయి మొత్తం వాల్యూ కట్టండి. ఇప్పుడు దాని వాల్యూ ఎన్ని లక్షలు వచ్చింది. ఇప్పుడు నువ్వు పేదవాడా ధనవంతుడు ఒకసారి ఆలోచన. ఇప్పుడు డిసైడ్ చేసుకో. ఇప్పుడు నువ్వు పేదవాడా ధనవంతుడు అవుతావు. లక్షలు ఉన్నవాడు ధనవంతుడే కదా, లక్షాధికారే కదా. ఇప్పుడు ధనవంతుడని ఆ ఫీలింగ్ తెచ్చుకో, ఆలోచన పెట్టు. ఇంకా నేను ఎంతైనా సాధిస్తానని దూసుకెళ్ళు. నువ్వు ధనవంతుడు ఇంకా మంచి స్థాయికి వెళ్ళిపోతావు. కాబట్టి పేదవాడు అని ట్రైనింగ్ ఇచ్చుకున్నాడు కాబట్టి ఆ మైండ్ కిందకే చూపిస్తుంది, ఇంకొక దాన్ని చూపించదు. ధనవంతుడు అనుకున్నాడు కాబట్టి వాడు ధనరకాన్ని చూపిస్తూ వాడి దగ్గర ఉన్న చుట్టూ పరిసరాలంతా చూపిస్తాడు. వాడికి కారు ఉంది, నాకు ఇల్లు ఉంది, నాకు పొలం ఉంది, నాకు బంగారు ఉంది, నేను ధనవంతుడని ఫీల్ అవుతూ ఉంటాడు. వీడు పేదరికాన్ని చెప్పినాడు కాబట్టి ఏం చూపించదు, వాడు కంటికే చూపించదు, వాడు లేనట్టే చూపిస్తుంది. అందువల్ల పేదరికం అంటారు. కాబట్టి ఎవరైనా భయపడకూడదు. మీలో ఉన్న వస్తువులను వాల్యూ కట్టండి. ఇప్పుడు ధనవంతుడా పేదవాడని నిర్ణయించుకో. సార్ ఏమీ లేదు సార్ మా దగ్గర, మేము ఎలా సార్ అన్న వాళ్ళు ఈ రోజు నుంచి నేను ధనవంతుని పాట పాడుకో. నేను ధనవంతునే, ఐఆమ్ రిచ్ అను. నేను ధనవంతునే, ఐఆమ్ రిచ్, నాకు ఎలాగైనా డబ్బు వచ్చేసింది, ఐఆమ్ రిచ్ అనుకుంటా ఉండు. ఇలా నువ్వు చెప్తూ ఉండు, పాట పాడుకో. డబ్బు సంపద, ఆ డబ్బు ఆ సంపద. ఏమి లేనివాడు ఇలా పట్టించు. కొన్నాళ్ల తర్వాత నీకు జరిగే మిరాకిల్ నువ్వు చూసుకో. నేను చూడబోయినా, నాకు తెలుసు ఏం జరుగుతుందని. నువ్వు చూసుకో ఏం జరుగుతుందని. అప్పుడు తినడానికి తిండి లేనివాడికి తిండి వస్తుంది. పేదరికమే లేదు మన సబ్జెక్ట్లో, ఓన్లీ ధనరేఖం మాత్రం ఉంది. అందరూ ధనవంతులే, నేను ధనవంతుని, మీరే ధనవంతులే. నా వీడియోలు చూసేవాళ్ళు అందరూ ధనవంతులే. క్లాసులు అడుగు పెట్టినవాడు ప్రతి ఒక్కరు ధనవంతులు. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను పేదవాడని నాకు తెలియకనే నా దగ్గర లక్షల రూపాయలు ఉండి నన్ను ధనవంతులని గుర్తు చేసిన విశ్వమణి బాబు గారికి, డబ్బులకి, విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ.